గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. బ్రహ్మగీత. దృశ్యము అసంభవం. శ్రీరామచంద్రుడు. హే మహర్షి, ఈ జీవుడు సర్వదా చిదాకాశ స్వరూపుడే కదా. మరి ఈ భౌతిక దేహములు ఎందుకు, ఎక్కడ నుండి, ఎట్లా, ఎవరి వలన వచ్చి పడుతున్నాయి? వశిష్ఠ మహర్షి. దేహి సర్వదా చిదాకాశ స్వరూపుడేనని మనం నిరూపించుకున్నాము కదా. దేహత్వము అనేది స్వప్నాంతర్గత విశేషము వలె భ్రాంతియే. చిదాకాశమే స్వమాయాశక్తిచే అసత్తైన జగద్రూపంగా భాసిస్తోంది. తెలియబడనంత వరకు ఆ పరమాత్మయే ఈ జగద్రూప అవిద్యగా భాసించటం కొనసాగుతూనే ఉండగలదు. తెలియబడిన తరువాత నేను, దృశ్యం, పరమాత్మ అను మూడు ఏకత్వం చెందుచున్నాయి. అప్పుడు స్వకీయ ద్రష్టత్వం, దృశ్యం కూడా నిర్మల చిదాకాశముగానే కానవచ్చుచున్నాయి. ఉదాహరణ, మేల్కొనిన తరువాత స్వప్న దృశ్యం పటాపంచలు అయినట్లు. చిదాకాశ దృష్టి అనుభూతము అయిన తరువాత ఇక అవిద్య ఎక్కడిది? చిదాకాశము చిత్తము రూపములో భాషించటము అంతా మాయారూపమే. కేవల లీల, క్రీడ, వైచిత్ర్యమే. ఓ రామచంద్ర, ప్రతి జీవుడు ప్రతిరోజు స్వప్న జీవితమును అనుభవిస్తూనే ఉన్నాడు కదా. అట్లు స్వప్నరూపంగా భాషించేది స్వాత్మయే కదా. జ్ఞానస్వరూపమైనట్టి చిదాకాశమే ఇట్లు నానా ప్రకారాలుగా జగద్రూపంచే కనపడుతోంది అని స్వాత్మజ్ఞులు ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు. చిదాకాశమే ఎరుక రూపంగా చిద్రూపం అయి ఉన్నది. చిద్రూపము ఎరుగునది, ఎరగబడుచున్నది కూడా. కనుక చిదాకాశమే చిద్రూపముగా మనస్సు రూపంగా కనబడుతోంది. తాను సర్వదా నిర్వికారమే అయినప్పటికీ వికారి వలె అగుపించుచున్నది. ఉదాహరణ, జలము నిరాకారమే అయినప్పటికీ తరంగ ఆకారము పొందిన దాని వలె కనిపిస్తోంది కదా. అట్లాగే విషయరహితమగు చిదాకాశము, చిద్రూపము, మనోరూపము, సమిష్టి మనోరూపము వలె అజ్ఞానికి అగుపిస్తోంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు. స్వామి, సమిష్టి మనోరూపుడు నిరాకారుడా, సాకారుడా? వశిష్ఠ మహర్షి. పకపక నవ్వి, స్వప్నద్రష్ట నిరాకారుడా, సాకారుడా? దేహానికి ఆకారం ఉన్నది, కానీ చిత్ స్వరూపుడగు స్వప్నద్రష్టకు ఆకారం ఎక్కడ ఉన్నది? జీవుడు అనగా దేహి, దేహం కదా. దేహమునకు అయితే ఆకారము ఉన్నది, కానీ మరి దేహికి
ఆకారము ఏది? నీ ఆలోచనకు ఆకారం ఏది? అది ఎవరికి కనిపిస్తుంది? ప్రియ రామచంద్ర, విచార దృష్టితో చూస్తే ఈ కల్పిత జగత్తుకు కొంచెం కొంచెం కూడా ఉనికి లేదు. కేవలం ఆనందమయమగు చిన్మాత్రమే తనయందు తాను ఇట్లు భాసిస్తోంది. అట్టి ఈ జగత్తు ఎక్కడ దాకా కనిపిస్తుంది అంటే స్వాత్మను గమనించవనంతవరకే. స్వాత్మ గమనించబడిందా ఇది దృశ్యముగా కానీ జగత్తుగా కానీ గోచరించదు. స్వాత్మగానే గోచరిస్తుంది. కేవలం మౌన స్వరూపంగా శేషిస్తోంది. ఓ రామచంద్ర, నేను నాకు కనపడే జగత్తు చిదాకాశ స్వరూపమే అని అనుభూతము ఒనర్చుకొన్న తత్వజ్ఞాని ఇక ప్రాపంచిక వ్యవహారములందు ముగ్ధుడు కాడు. సర్వవేళలా నిజ చిత్స్వరూపమునందే ఎప్పటి అట్లు మౌన స్వరూపుడై ఉంటున్నాడు. తన యొక్క నిశ్చలత్వమును ఈషణ్మాత్రం కూడా కోల్పోవటం లేదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, స్వాత్మస్వరూపంలో ప్రబుద్ధుడు అయినప్పుడు ఈ జీవుడే పురుషోత్తముడు అగుచున్నాడు. నిశ్చల స్వాత్మరూపత్వముచే కేవలము మౌనస్వరూపముగా శేషించుచున్నాడు. అనంతము, అపారము, చిన్మాత్ర రూపము, పరమ ప్రేమాస్పదము అయినట్టి నిరతిశయానంద ఘనత్వమును స్వయముగా అవధరించుచున్నాడు. ఆ ప్రబుద్ధుడు తన యొక్క సర్వుల యొక్క చిత్త బుద్ధి జగత్తులను స్వాత్మస్వరూప చమత్కారంగా ఆస్వాదిస్తున్నాడు. వాయుతరంగాలు వాయువు కంటే వేరు కానట్లే చిదాభాసరూపులగు ఈ జీవులు సాక్షి అగు పరమాత్మ కంటే ఏ మాత్రము వేరు కాదు. ఈ సమస్త జగత్తును చిదాకాశముగానే దర్శించు. ఏది అయితే భాసిస్తోందో అది జగత్ స్వరూపధారియగు చిన్మాత్రమే అయి ఉన్నది. ఈ దృశ్యం మహాచిదాకాశం అనే మణి యొక్క కాంతి కిరణ రూపమే. సూర్యకిరణ కంటే కాంతి వేరు కాదు కదా. ఈ జగత్తు తన ఉత్పత్తి స్థానమగు చిద్రూపమణి కంటే వేరు కాదు. వాస్తవానికి సుషుప్తియే స్వప్నంగా భాసిస్తోంది కదా. అట్లాగే చిదాకాశమే సృష్టిగా భాసిస్తోంది. చైతన్యము దేనిని ఎట్లు సత్తుగా లేక అసత్తుగా భావిస్తే అది అట్లే చైతన్యముచే పొందబడుతోంది. వాస్తవానికి ఈ జాగ్రత్త దృశ్యము ఏ సమయమందును
స్వతహాగా ఉదయించనే లేదని నిరూపించబడుతోంది. శ్రీరామచంద్రుడు: స్వామి, స్వతహాగా లేని జగత్తు ఎదురుగా ఘనీభూతంగా ఉంటోంది కదా. వశిష్ఠ మహర్షి: ఎవని మనసు చిదాకాశమునందే అనురక్తమై ఉంటోందో అట్టి ద్రష్టకు ఈ జగత్తు జగత్తుగా కాకుండా చిదాకాశ రూపముగానే గోచరిస్తోంది. అందుచేత ఓ జనులారా, ఈ జగత్తును మీ ఇష్టదైవంగా దర్శించటం అభ్యసించండి. చిదాకాశమునందు అనురక్తి కలవానికి ఇది అంతా క్షణములో చిదాకాశమైపోతుంది. దృఢ నిశ్చయమే అనుభవ రూపం దాల్చుతోంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు: మహర్షి, బ్రహ్మవేత్తలగు మహనీయులు యజ్ఞయాగాదులు నిర్వర్తించటం అనే విషయం గురించి వివరించండి. వశిష్ఠ మహర్షి: బ్రహ్మవేత్తలు సునిశ్చితమగు సర్వము సర్వదా చిదాకాశమే అని దర్శిస్తూనే శాస్త్ర మర్యాదలను అనుసరించి యజ్ఞ యాగ దానాదులు సదాచారం కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు స్వభావసిద్ధంగానూ అనాసక్తిపూర్వకంగానూ నిర్వర్తిస్తూ ఉంటారు. వారి పవిత్రమైన ఆశయం చేత అది అంతా ఆత్మోపాసనమే అగుచున్నది. ఓ ప్రియజనులారా, పరమాత్మకు అన్యంగా భిన్నంగా నేను కానీ నాకు కనబడే జగత్తు కానీ లేవు అను సర్వసమర్పణ బుద్ధితో స్వాత్మ సాక్షాత్కారం నిర్వర్తించే మహనీయులు ఎందరో ఈ భూమిపై వెలసియే ఉన్నారు. నేను చెప్పుచున్న ఉపాయం ద్వారా ఈ జగత్తు అంతా కూడా సత్తా మాత్రంగాను దృక్ రూపమగు చిదాకాశముగాను అతి సులభంగా అభ్యాసముచే అనుభూతము అవగలదు. దృశ్యరహితమగు చిదాకాశమే దృశ్య జగత్ ఆకారము ధరించుచున్నది అను కృత నిశ్చయం కలవారికి ఇక ఆపై ఇక్కడ కర్త గాని భోక్త గాని జీవుడు ఉన్నాడు లేడు మొదలైనవి భాషించవు. ఎందుకు అంటే వారికి ఇక్కడ సర్వము సర్వమయంగా చిదాకాశ మాత్రముగా చిదాకాశమునకు అభిన్నముగా దర్శనము అగుచున్నది. అజ్ఞానులకు భయోద్వేగాలు స్వకీయ కల్పనచే కలగటానికి అవిచారణయే కారణము అగుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. ఈ జీవితము మహత్తరమైన అవకాశము. వశిష్ఠ మహర్షి: రామా, కలలో కనిపించే పెద్ద కొండ అసలైన రూపము ఏమిటై ఉన్నది?
స్వప్నాధిష్టానమగు స్వప్న చైతన్య రూపమే కదా. అట్లాగే అధిష్టానమగు జాగ్రత్ చైతన్యమునకు ఈ కనబడే జగత్తుకు కొంచెం కూడా భేదం లేదు. శ్రీరామచంద్రుడు: హే మహర్షి, ఈ సంసార దోషం ఈ జీవునకు తొలగేది ఎట్లా? వశిష్ఠ మహర్షి: ముందుగా సద్గురువులను గుర్తించండి. వారిని మీ సేవలచే మెప్పించి మోక్షశాస్త్రం వినాలని, గ్రహించాలని మీ పాదారవిందములు ఆశ్రయిస్తున్నాను అని సుస్పష్టపరచండి. శాస్త్రబోధ శ్రద్ధగా శ్రవణం చేయండి. ఆ తరువాత నిధి ధ్యాసనముల ద్వారా ఆ పాఠ్యాంశములను హృదయస్థం చేసుకోండి. ఈ దృశ్యము చిదాకాశమే, స్వాత్మరూపమే, నా రూపమే అనే పరమ సత్యం సుస్పష్టముగా సంశయరహితంగా అనుభూతమవటానికి అనుభవజ్ఞుల బోధామృతం తప్పితే వేరే ఉపాయము ఏమి ఉన్నది? ఉండలేదు, ఉండబోదు. ఓ ప్రియ సభికులారా, ఈ మనస్సు, సంసారము అనబడే రెండూ అవినాభావ సంబంధం కలిగి ఉంటున్నాయి. ఒకటి ఉంటే రెండవది ఉంటోంది. అయితే ఈ మనస్సు జాగ్రత్త స్వప్నములలో గంతులు వేస్తోంది. సుషుప్తికి వచ్చేసరికి లయించిపోతోంది. జాగ్రత్త స్వప్నములలో మాత్రం అది యోగాభ్యాసం, తీర్థాలు సేవించటం మొదలైన ప్రయత్నములచే నిరోధించబడినప్పటికీ మరల తగుదునమ్మా అని ఎప్పుడో కుప్పిగంతులు ప్రారంభిస్తోంది. మరి కర్తవ్యం ఏమిటి? అయితే మోక్షశాస్త్రము యొక్క అభ్యాసము చేత జనించే జ్ఞానముచే ఈ సంసారము అనబడేది మొదలంటా శమించినదై ఇక మరలా చిగురించటం లేదు. దేహినైన నేను సర్వదా దేహము కంటే వేరై సువిశాల స్వరూపుడనై ఉన్నాను అని ఆ అభ్యాసకుడు గ్రహిస్తున్నాడు. తత్వబోధచే మనస్సును సంసార దృష్టి నుండి నిర్వర్తింపచేస్తున్నాడు. జ్ఞానముచే అవిద్యకు కారణములు శమిస్తూ వస్తాయి. ఇక ఆపై చిత్త, దృశ్య, శరీర భావములు కారణరహితమైపోతాయి. ఈ మూడు శమిస్తే ఇక శేషించేది స్వాత్మతత్వమే. ఓ సర్వజనులారా, స్వాత్మజ్ఞానమును ప్రతిపాదించే శాస్త్రముల పట్ల బద్ధకము, అశ్రద్ధ కలిగి ఉండవద్దు. నాయనలారా, మీరు స్వాత్మజ్ఞానం పొందుటకు మానవ జన్మ అత్యంత దుర్లభమైన ఉత్తమమైన అవకాశం అయి ఉన్నది. ఆయుష్యును బూడిద పాలు చేసుకోకూడదు సుమా. నాకు కనిపించే నీవు చిదాకాశ స్వరూపమే. నా స్వరూపం కూడా చిదాకాశమే. కనుక నీవు నా స్వరూపుడవే అనే జ్ఞానము చేత ఈ దృశ్యమును స్వాత్మయందు లయించేసి ఇదంతా స్వాత్మరూపంగా చేసివేయండి.
తాత్సారం చేసేవారందరికీ మా హెచ్చరిక. స్వాత్మ విచారణ లేకుండా ఆయుష్ గడిపివేయటం సర్వ అనర్థములకు మూలమని, మహాప్రమాదకరమైన విషయము అని మీరంతా గుర్తుపెట్టుకోండి. జ్ఞాన దృష్టిచే ఇది అంతా మిథ్యయే అని సుస్పష్టం అవుతుంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. బ్రహ్మదేవుని జగద్వ్యాఖ్యానం. శ్రీరామచంద్రుడు: మహర్షి, వర్తమాన జగత్తు మా పట్ల ఎట్లా తొలగుతుందో బోధింపమని ప్రార్థన. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, జగత్తు అనబడు దాని యొక్క శబ్ద అర్థములు, దానితో జీవునికి గల సంబంధము చక్కగా ఎరిగి ఉంటే చాలు. నీవు జ్ఞేయమగు పరమాత్మను ఎరిగినావనుకో, అప్పుడు త్రికాలములలో సమరూపమై ఉన్న నీ స్వరూపమును ఎరుగగలుగుతావు కదా. నీ స్వస్వరూపముగు స్వాత్మ గురించిన జ్ఞానము దృష్ట్యా భూత భవిష్యత్ వర్తమానములు మూడు కూడా స్వప్నతుల్యమే అని ప్రత్యక్షముగా గ్రహించటమే ఇక్కడి ఉద్దేశ్యము. సమస్త సృష్టులకు మునుముందుగానే స్వస్వరూపముగు చిదాకాశమే ఉండి ఉన్నది. బ్రహ్మదేవుడు చిదాకాశమును ఎరిగిన తత్వజ్ఞానులకు ఈ జగత్తులు అన్నీ బ్రహ్మసత్తారూపంగానే భాసిస్తున్నాయి. ఇక అవిద్య అనగా స్వాత్మతత్వమును గూర్చిన అజ్ఞానము యొక్క రూపమే. స్వాత్మజ్ఞానము అనే దీపకాంతిని ప్రసరింపచేసి చూస్తేనో అంతా చిదాకాశముగానే కానవచ్చుచున్నది. ఈ కనపడే సమస్తము చిదాకాశమే అనబడు బ్రాహ్మీ దృష్టి సంపాదించుకున్న వానిని స్వాత్మజ్ఞాని, పండితుడు అంటున్నారు. అట్టి తత్వవేత్తకు ఇది అంతా స్వప్నముతో సమానమైనదే అగుచున్నది. అనుభవ స్వరూపుడగు ద్రష్టయే స్వప్నతుల్యమగుచుండగా, ఇక ద్రష్టకు సంబంధించిన దృశ్యము గురించి వేరే చెప్పేది ఏమి ఉన్నది? సర్వము చిదాకాశ రూపమై ద్రష్ట దృశ్యములే లేవని నిర్ధారించబడుచుండగా, ఇక ద్వైతము ఎచట? దానికి కారణము ఎచట? జ్ఞాన దృష్టిచే జగత్తులు ఇప్పుడు లేవు, ఇంత పూర్వము లేవు, ఇక ముందు ఉండబోవు. ఉన్నదానికైతే కాలమానము, లేనిదానికి కాలమానము ఏమిటి? కథలో రాజు గురించి ఇప్పుడు ఉన్నాడా లేడా అని చర్చించము కదా, విని ఊరుకుంటాము. ఇది అంతే. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహి మాం గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. ఈ జగత్తులు కల్పనా దృష్టిచే కారణసహితం, యథార్థ దృష్టిచే కారణరహితం. వశిష్ఠ మహర్షి: సర్వప్రియ జనులారా, మీ యొక్క సమస్త జాగ్రత్త, స్వప్న,
జగత్ అనుభవములు అన్నీ కూడా చిదాకాశముతో సంయోగపరచటమే సంసారమును దాటివేయటానికి ఉపాయం. అంతేకాని కార్యకారణ చర్చ అజ్ఞాన సోపాన పరంపరయే అవుతుంది. స్వాత్మజ్ఞాన రాహిత్యమే ఇట్టి వ్యవహారానికి మూలం అని చర్చ ముగించక తప్పదు. ఓ రామచంద్ర, ఈ దేహి దేహమును కదుల్చుచున్నవాడై దేహానికి ముందే ఉన్నాడు. అట్టి దేహి పుట్టుకకు ముందే ఉన్నప్పుడు పుట్టటము ఎక్కడ అనేది యుక్తియుక్తమే అవుతుంది. ఓ రామచంద్ర, ఉదాహరణకు కంకణంగా కనిపించేది బంగారమే కదా, ఆకారంగా కనిపించేది బంగారమే కదా. బంగారం లేకపోతే ఆకారమే లేదు. బంగారానికి ఇది మాత్రమే అనబడే ఏ ఆకారము లేదు. స్వాత్మ జగత్ సహితం జగత్ రహితం అనునది బంగారము యొక్క ఆకారం ఆకార రాహిత్యం వంటిదే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. జగత్తు కార్యకారణరహితం. వశిష్ఠ మహర్షి. అద్వైత బోధమయులు శాంత విజ్ఞాన ఘనరూపులు అగు జ్ఞానుల దృష్టి ఈ కనబడే పదార్థ ధర్మాలను, జీవుల పరస్పర సంబంధ బాంధవ్యాలను దాటివేసి ఉంటోంది. నిద్రయే స్వప్న సుషుప్తుల రూపంలో ఉన్నట్లు బోధమయము అధిష్టాన రూపము అగు చిదాకాశమునందే జ్ఞాన అజ్ఞానములు రెండూ వెలయుచున్నాయి. కాబట్టి అజ్ఞానము కూడా చిదాకాశము కంటే వేరు కాదు. అజ్ఞానుల బోధనార్థం వారి బుద్ధిని అనుసరించి చిదాకాశమును బోధించే నిమిత్తం మాత్రమే చెప్పబడటం జరుగుతోంది. అంతేకాని చిదాకాశము స్వరూపతః నిర్వికార పరమానంద సత్యమే అయి ఉన్నది. కల్పనను అనుసరించే ఈ జగత్తు ఉంటోంది. ఎందుకు అంటే ఈ బుద్ధిరూప సంవిత్తు ఎట్లు కల్పన చేస్తే దానిని అట్లే నిజానుభవంగా పొందగలదు. స్వాత్మ సాక్షాత్కారం పొందిన స్వాత్మజ్ఞులకు ఇదంతా స్వస్వరూపమునకు అనన్యంగా అనుభూతము అవుతోంది. దృష్టియే సృష్టి. ద్రష్ట దృష్టికి కేవల సాక్షి, అతీతుడు కూడా అని గమనించి వారు సర్వదా కేవలత్వము వైపుగా అడుగులు వేస్తున్నారు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి. సంకల్పమే ఈ జగత్తు యొక్క మూల పదార్థము. సంకల్ప విరచితమగు ఈ జగత్తులో ఈ పర్వతాలు, తృణములు మొదలైనవి చైతన్యరహితమని అజ్ఞాని అనుకోవచ్చుగాక. స్వాత్మజ్ఞానం గ్రహించిన జ్ఞాని మాత్రము ఆ అభిప్రాయము విని నవ్వుకుంటాడు. ఓ ప్రియ సభికులారా, అతి ముఖ్యమైన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎంతంత శీఘ్రంగా దృష్టి పవిత్రమైతే ఇదంతా చైతన్య స్వరూపమే అని చూడటం
జరుగుతుందో అంతంత శీఘ్రంగా సాకార దృష్టి విలీనమైపోతుంది. ఇదంతా చిత్ చైతన్య స్వరూపమే అన్న సమున్నత దృష్టియే ఇక్కడి సర్వ దుఃఖములకు ఉపశమనము. ఓ ప్రియజనులారా, ఎవరైతే దోష దృష్టిచే మూఢులై చైతన్య దృష్టితో వీక్షించరో అట్టి వారి సంసారము వజ్రము వలె దృఢపడియే ఉంటుంది. అది ఎన్నటికీ శమించదు. ఇదంతా పరమాత్మ రూపమే, చిదాకాశ చైతన్యమే. జగత్తులోని సర్వరూపములుగా, సర్వతత్వములుగా, సర్వభావములుగా, సర్వదృశ్య చమత్కారములుగా అయి ఉన్నది. కానీ నా జడ దృష్టికి జడము వలె అగుపిస్తోంది అని గమనించి ఎవరైతే చైతన్య దృష్టిని అభ్యసిస్తూ అట్టి చైతన్య దృష్టిని పరిపుష్టి చేసుకుంటూ వస్తారో అట్టి వారి సంసారము తనంతట తానే ఎప్పుడో తుర్రుమని తొలగిపోగలదు. ఓ రామచంద్ర, వాస్తవానికి ఇక్కడ ఆకారాదులు లేవు, జన్మ వినాశనాలు లేవు. మరి ఏమున్నాయి? శాంతమగు చిదాకాశమే తనయందు తానే ఇట్లు ఈ సర్వముగా ప్రకాశించుచున్నది. ఓ ప్రియ సభికులారా, స్ఫటికంలో స్ఫటికమే జలాకార రూపంగా కనిపిస్తోంది చూచారా? స్ఫటికంలో జలం ఉన్నదా? లేదు. స్ఫటికము సర్వదా అంతటా స్ఫటికమే. మనమంతా చిదాకాశ స్వరూపులమే. అట్టి సన్మాత్ర చిదాకాశ రూపమే నేను అయి ఉన్నాను. ఇక తదితర వికల్పాలతో నాకు ఏమి పని? జై నిర్గుణ. జై గురుదేవా.